ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టుగా తెలుస్తోంది. త్వరగా శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలంటూ సూచించారు. శాంతిని నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మోదీ ప్రకటించారు. దౌత్యం కోసం సిద్ధంగా ఉన్నట్లు కూడా సందేశం పంపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు భీకరంగా జరుగుతున్న వేళ అమెరికా కూడా యుద్ధంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇరాన్పై భీకర దాడులు కొనసాగించింది. అవి జరిగిన కొద్ది గంటలకే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడితో మధ్యాహ్నం ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇరాన్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు సంబంధించి ఈ విషయాలపై ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరాన్లో పరిస్థితులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై వివరంగా చర్చించినట్టుగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల మరింత తీవ్రం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నించాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇక మరీ ముఖ్యంగా ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత ఈ అంశంపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాలు ప్రయత్నించాలని సూచించారు. ఇరు దేశాల్లో శాంతి భద్రత స్థిరత్వాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడం కోసం చర్చలు దౌత్య మార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారు ప్రధాని మోదీ. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ తరపున అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో అయితే అమెరికా తమపై ప్రత్యక్ష దాడికి దిగడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమపై దాడులు చేస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తోంది. ఇటు తాజాగా మరొకసారి ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా మిశ్రమ స్పందన వస్తోంది. ఒకసారి మనం చూస్తున్న ట్వీట్ ఎక్స్ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతాలో స్పందించారు. స్పోక్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ డాక్టర్ పెజెష్కియాన్. We discussed in detail about the current situation, expressed deep concern at the recent situations అంటూ అక్కడ మాట్లాడుతున్నారు. రీసెంట్ ఎస్కలేషన్స్, అలాగే reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early రిస్టోరేషన్ ఆఫ్ రీజనల్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టేబిలిటీ. వీలైనంత త్వరగా పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ జరగాలి, అలాగే స్థిరత్వం కొనసాగాలంటూ ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న దృశ్యం మనకు కనబడుతోంది. ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. మసౌద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఆ సమాచారాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. దాని తెలుగు సారాంశం మీకు ఇప్పుడు చెప్తాను. నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము. సైనిక వివాదంపై నేను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాను. ఉద్రిక్తతలను తగ్గించుకొని శాంతిని నెలకొల్పాలని పిలుపునిచ్చాను. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించాలని సూచించానంటూ ఈ ట్వీట్ సారాంశం తెలుగులో మీకు నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాగ్జీ ఆదివారం ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఖండించారు. అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందంటూ అమెరికాపై మండిపడ్డారు. ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక బలమైన పదజాలంతో కూడిన ప్రకటనలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన అమెరికా అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా నేరపూరిత ప్రవర్తన కలిగి ఉందని అరాగ్జీ ఆరోపించారు. ఈ సంఘటనలు పూర్తిగా రెచ్చగొట్టేవి, దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉంటాయంటూ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. అత్యంత ప్రమాదకరమైన చట్ట విరుద్ధమైన నేరపూరిత ప్రవర్తన గురించి యుఎన్ఓలో ప్రతి సభ్యుడు ఆందోళన చెందాలి. యుఎన్ చార్టర్లోని నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇరాన్ తన ఆత్మరక్షణ హక్కును
వినియోగించుకోవడానికి అన్ని ఆప్షన్స్ కలిగి ఉందంటూ అరాగ్చి చెప్తున్నారు. అంటే ఆ నిబంధనలు ఉటంకిస్తూ ఆయన మాట్లాడారు. తక్షణ చర్య తీసుకోవాలని యుఎన్ భద్రతా మండలి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఇరాన్ విదేశాంగ శాఖ కోరుతోంది. సో మొత్తం మీదైతే ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేసినట్టుగానే ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ స్పందించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అవసరమైతే దౌత్యానికి సిద్ధమంటున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్యానికి తాను ప్రయత్నిస్తామంటున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి, ముఖ్యంగా పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు తగ్గించడంపై మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో చర్చించినట్టుగా కనబడుతోంది. ఇరాన్ భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో పెజెష్కియాన్తో మాట్లాడారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణలు 10వ రోజుకు చేరుకున్న తరుణంలో పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించడంపైనే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికంటే ముందు నెతన్యాహు కూడా గతంలో జూన్ 13న ఎప్పుడైతే దాడులు ప్రారంభించారో ఇరాన్పై, అప్పుడు నెతన్యాహు కొన్ని గంటల వ్యవధిలోనే మోదీకి ఫోన్ చేసి తమ దాడుల విషయాలను వివరించారు. గతంలో మనం కూడా పాకిస్తాన్పై దాడులు చేసినప్పుడు కొన్ని ప్రపంచ దేశాల అధినేతలకు ఫోన్ చేసి ఆ విషయాలు మనం ఇప్పటికే వెల్లడించాం. ఆ సాంప్రదాయాన్ని అటు నెతన్యాహు కూడా పాటించారు. అప్పుడు మోదీకి ఫోన్ చేశారు. ఇప్పుడు ఇటు ఇరాన్పై దాడి తర్వాత ప్రధాని మోదీ అక్కడ అధ్యక్షుడితో మాట్లాడారు. మసౌద్ పెజెష్కియాన్తో ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద పశ్చిమాసియాలో శాంతికి సంబంధించి తాను అవసరమైతే సహాయం చేస్తాను, మీరు ఓకే అంటే నేను రంగంలోకి దిగుతానంటూ ప్రధాని మోదీ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సో ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించిన పరిస్థితి కనబడుతోంది. ఇరాన్ సార్వభౌమత్వంపై దాడి చేసిందంటూ ఆరోపిస్తోంది. అయితే అమెరికా మాత్రం ఇరాన్ అవతలి వైపు నుంచే దాడులు చేసినట్టుగా ప్రకటించుకుంది. పక్కాగా ఇజ్రాయెల్ సహకారంతోనే సక్సెస్ఫుల్ దాడులు చేశాము అంటూ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక అమెరికా ఎంట్రీతో పరిస్థితులు ఒక్కసారి మారేలా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా తయారయ్యే సిచ్యువేషన్ కనిపిస్తోంది. వెంటనే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్లోని అనేక నగరాలపై భీకర దాడులు అయితే కొనసాగించిన దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. సో ఏదేమైనా పశ్చిమాసియాలో ఉద్రిక్తలకు సంబంధించి ప్రపంచ దేశాలైతే స్పందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దీంతో ఇప్పుడు మన భారత ప్రధాని మోదీ ఈ దాడులపై స్పందించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో మాట్లాడారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి, శాంతి నెలకొనాలంటే చర్చల ద్వారానే సాధ్యమంటున్నారు, దౌత్య మార్గాలే సాధ్యమంటున్నారు. అవసరమైతే ఇజ్రాయెల్ ఇరాన్కు మధ్య ఈ దౌత్య సంబంధాలకు సంబంధించి తాము కూడా సహకారం అందిస్తామంటున్నారు. వెరీ క్లియర్. ఇప్పుడు అగ్రరాజ్యాలు పశ్చిమ దేశాలు కూడా అదే చెప్తున్నాయి. ఇరాన్ చర్చలతో పరిష్కరించుకోవాలనుకుంటున్నాయి. కానీ ఇక్కడ చర్చలకు ఇరాన్ ఎక్కడా ముందుకు రాలేదు, అణ్వాయుధాలను తయారు చేస్తుందంటూ ఇజ్రాయెల్ అమెరికా ఆరోపిస్తుంది. ఇరాన్ వినకపోవడంతో దాడులకు దిగింది. ఇక్కడ భారత్ కూడా అదే చెప్తోంది. ఇరు దేశాలకు మధ్య న్యూట్రల్గా వ్యవహరిస్తోంది. ఎక్కడ ఇలాంటి దాడులు మంచివి కాదు, ముఖ్యంగా ఆయా దేశాలు పూర్తిగా వినాశనానికి గురవుతాయంటూ చెప్తున్న పరిస్థితి. ఇరాన్ కూడా అదే సర్ది చెప్పే ప్రయత్నం. ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఇరాన్ ప్రెసిడెంట్తో భారత ప్రధాని మాట్లాడారంటే ఇరాన్కు మద్దతు ఇచ్చినట్టు కాదు. అక్కడ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి, గొడవ పెంచుకోవద్దని చెప్పడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా మనకు అర్థమవుతుంది. చాలా క్లియర్. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి, సుస్థిరత్వం ఉండాలి, ప్రధానంగా దాడులు ఆపుకోవాలి, ఒకరినొకరు దాడులు దిగొద్దు, మంచిది కాదు అని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మోదీ ఫోన్ కాల్ ద్వారా ఇరాన్ ప్రెసిడెంట్కు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అవసరమైతే దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి, మేము సిద్ధంగా ఉన్నాం, మీకు సహకారం అందించడానికి ఆయన చెప్పిన పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతోంది. ఒక్కసారి ప్రధాని మోదీ ట్వీట్ సారాంశాన్ని నేను మీకు మళ్ళీ తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. తన ఎక్స్ ఖాతా ద్వారా మోదీ వెల్లడించారు. ఒకసారి ట్విట్టర్ ఎక్స్ ఖాతా సపరేట్గా మనం ఇది నరేంద్ర మోదీ ట్వీట్. దీనికి నేను మీకు తెలుగు అనువాదం, తెలుగు సారాంశం వినిపిస్తాను. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై మేము వివరంగా చర్చించాము. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇటీవల మరింత తీవ్రం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాము.
ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నించాలని సూచించాను. ఇరు దేశాల్లో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడం కోసం చర్చలు, దౌత్య మార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారంటూ ప్రధాని వెల్లడించారు. ఈ ట్వీట్ ద్వారా పెజెష్కియాన్తో మాట్లాడినట్టుగా ఇది ట్వీట్ సారాంశం. సో ఖచ్చితంగా రెండు దేశాల మధ్య శాంతి సామరస్యం వెల్లువిరియాలంటే గొడవలు ఆపుకోవాలి, ప్రశాంతంగా ఇరు దేశాలు కూర్చొని చర్చించుకోవాలంటూ మోదీ చెప్పిన ట్వీట్ సారాంశం అది. ఈ రకంగా ప్రధాని మోదీ ఇప్పుడు ఇరాన్కు ఈ అంశాన్ని సూచించిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా పశ్చిమాసియాలో ముఖ్యంగా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో భారత్ ఎంట్రీ ఇచ్చిందంటే ఎంట్రీ ఇచ్చినట్టు కాదు. ఇక్కడ మనకు ఆ యుద్ధంతో మనం అలాగని పూర్తిగా మన వాయిస్ కూడా వినిపించే అవకాశం ఉంది. కాబట్టి భారత్ ఇరాన్కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది, చర్చల ద్వారా పరిష్కరించుకోమని సూచిస్తుంది. ఇదొక సూచన మాత్రమే భారతదేశం వైపు నుంచి. భారత్ మనకి ఇజ్రాయెల్ మిత్రదేశం కాబట్టి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉంటాయి, కాబట్టి మనకు సంప్రదింపులు ఉంటాయి. కానీ ఇరాన్ కూడా మిత్రదేశమే, ఒక రకంగా ఇరాన్తో కూడా మనకు దశాబ్దాల కాలం నాటి అనుబంధం ఉంది. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ ఆ దేశాల మధ్య ఉన్న సిచ్యువేషన్ వేరు. ఇక్కడ భారత్ జోక్యం పెద్దగా ఇక్కడ లేనట్టే మనం భావించాల్సి వస్తుంది. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశంగా భారత్ కూడా స్పందించాలి. కాబట్టి ఇరాన్కు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఇజ్రాయెల్ కూడా చెప్తోంది. ఇరు దేశాలు కూడా సమన్వయంతో శాంతిగా మెలగాలి, దాడులు ఆపుకోవాలి, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇది ప్రధాని మోదీ ఆకాంక్ష.